చిరుత చిక్కింది. ఇటీవల బాలికపై చిరుత దాడి నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు నరసింహస్వామి ఆలయం సమీపంలో బోన్లను ఏర్పాటు చేశారు. బాలికపై దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలోనే 4 బోన్లను సిద్ధం చేశారు. అర్ధరాత్రి సమయంలో ఈ చిరుత బోన్లో పడింది. ఎట్టకేలకు చిరుత చిక్కడంతో అధికారులు భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, తిరుమలలో చిరుత బోన్లో చిక్కినట్టు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి? గత రాత్రి ఉదయం 4:30కి చిరుతపులి బోన్లో చిక్కింది. అయితే 2 రోజుల క్రితం లక్షిత పాపపై దాడి చేసిన చిరుత నిన్న సాయంకాలం కూడా 4-5 చోట్ల కనిపించిన చిరుతపులి అర్ధరాత్రి 6ంటికి ఉదయం 4ంటికి బోన్లో చిక్కింది. అయితే పాప పైన అత్యంత ఘోరంగా దాడి చేసిన చిరుత ఒకసారి బోన్లో చిక్కడం పైన భక్తులకు ఒకంత ఆనందం కలిగించినా కూడా ఇంకా ఇటువంటి చిరుతలకు తిరుమల అటవీ చాలా అటవీ ప్రాంతంలో ఉన్నా సరే భయానందనకు గురి అవుతుంది సార్. రైట్ దినేష్, థ్యాంక్ యూ. హైదరాబాద్ ప్రగతి నగర్లో కారు బీభత్సం సృష్టించింది. యువకులు మద్యం తాగి వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో పలు వాహనాలను ఢీకొట్టారు. పలు వాహనాలను ఢీకొట్టిన యువకులు కారుతో తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కారుతో పారిపోతున్న యువకులను వాహనదారులు వెంబడించారు.
కారును కూకట్పల్లి ఎల్లమ్మ బండ చెరువు వద్ద వాహనదారులు ఆపి యువకులను చితకబాదారు. వాహనదారులు కొట్టడంతో యువకులు స్పృహ కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్పృహ కోల్పోయిన యువకులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ కామారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలలో పాల్గొననున్నారు. అనంతరం ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన తోరణాలతో కామారెడ్డి గులాబీ రంగును పులుముకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఇవాళ కామారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 32 కోట్లు, కామారెడ్డి నియోజకవర్గంలో 21 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలంలో 2.5 కోట్లతో చేపట్టనున్న స్పోర్ట్స్ స్టేడియానికి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద నిర్మించిన హై లెవెల్ వంతెనకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే 3.54 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డు విస్తరణ పనులను మంత్రి ప్రారంభించనున్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో పట్టణ వాసుల కోసం 80 లక్షలతో నిర్మించిన పార్కును ప్రారంభిస్తారు. అటు పాత ఆర్టీసీ బస్టాండ్ స్థానంలో 4.20 కోట్లతో కొత్తగా నిర్మించనున్న బస్టాండ్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఎల్లారెడ్డిలో 2 కోట్లతో నిర్మించనున్న వెజ్ అండ్ నాన్ వెజ్ సమీకృత మార్కెట్ కాంప్లెక్స్ కు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. 4 కోట్లతో చేపట్టనున్న పురపాలక నూతన కార్యాలయ భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేయనున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో మొత్తం 8 కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొననున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం జీవదాన్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో మంత్రి పాల్గొననున్నారు. మరోవైపు కామారెడ్డిని జిల్లాగా ఏర్పాటు చేసిన తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మున్సిపాలిటీ పరిధి విస్తరణకు నోచుకోవడంతో పాటు సీఎం కేసీఆర్ 100 కోట్ల మంజూరు చేయడంతో జిల్లా కేంద్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈఎస్ఆర్ గార్డెన్ నుంచి టేక్రియాల్ వరకు 11 కోట్లతో 6 లైన్ల రోడ్డు, 7 కోట్లతో ఈఎస్ఆర్ నుంచి నరసన్నపల్లి వరకు 4 నుంచి 6 లైన్ల బీటీ రోడ్, 2.45 కోట్లతో ఈఎస్ఆర్ గార్డెన్ నుంచి కళాభారతి వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేశారు. వీటిని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇక మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజల సురేందర్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిలో నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలి రానున్నారు.
వారం వ్యవధిలోనే కేటీఆర్ ఉమ్మడి జిల్లాలో రెండోసారి పర్యటించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. అటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో బీఆర్ఎస్ జనంలోకి దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఇవాళ కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, మంత్రి కేటీఆర్ పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఇవాళ కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గం, అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సుమారు కామారెడ్డి నియోజకవర్గంలో 21 కోట్లతో, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 32 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రాకతో కామారెడ్డి, అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొంది. మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 9వ తారీఖు రోజు నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఇవాళ కామారెడ్డి జిల్లాలోకి రావడంతో కామారెడ్డి నియోజకవర్గం, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులలో నూతన ఉత్తేజం నెలకొంది. ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడంతో కార్యకర్తలతో మరింత ఉత్సాహం, బూస్టింగ్ ఇస్తున్న నేపథ్యం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మంత్రి చేతుల మీదుగా ఇవాళ మంత్రి కేటీఆర్ అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కామారెడ్డికి బై రోడ్డు మార్గంలో రానున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి దాదాపుగా 12 గంటల పరిసర ప్రాంతాల్లో ముందుగా కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఆ తర్వాత బై రోడ్డు మార్గంలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చేరుకుంటారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఓ బహిరంగ సభ ఉంటుంది. దాదాపుగా అది 2 గంటల పరిసర ప్రాంతాల్లో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఈపాటికే, అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, అదేవిధంగా కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఈపాటికే ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పవచ్చు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు, అదేవిధంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్, కామారెడ్డి జిల్లాగా రూపాంతరం చెందిన తర్వాత కామారెడ్డి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో నూతనంగా అనేక కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు గతంలో మంత్రి కేటీఆర్ గారు స్వయాన వచ్చి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఐటీ పురపాలక శాఖ మంత్రి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కామారెడ్డి నియోజకవర్గం, అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని చెప్పొచ్చు. కామారెడ్డి జిల్లాగా రూపాంతరం చెందిన తర్వాత అనేక వేలాది కోట్ల రూపాయల వెచ్చించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈపాటికి మున్సిపల్ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలను వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కళాతరుణం కూడా రాష్ట్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేస్తున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు సెంటర్ వైడింగ్, అదేవిధంగా డివైడింగ్ లైట్స్, అదేవిధంగా ఈ ఆర్చిని మంత్రి చేతుల మీదుగా, అదేవిధంగా మున్సిపల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉంచినారు. ఈ నేపథ్యంలో అటు ఎల్లారెడ్డి నియోజకవర్గంకి వస్తే ఎల్లారెడ్డి క్రీడా ప్రాంగణం, అదేవిధంగా ఎల్లారెడ్డిలో ఉన్నటువంటి నూతన బస్ స్టాండ్, అదేవిధంగా మున్సిపల్, అదేవిధంగా క్రీడా ప్రాంగణంతో పాటు అదేవిధంగా అనేక సదుపాయాలతో కూడినటువంటి ఏర్పాట్లు కూడా ఈ పాటికి స్పష్టంగా చేసిన సందర్భం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఇవాళ ఇక్కడికి 12 గంటలకు మంత్రి గారు వచ్చిన తర్వాత ఆ 3 గంటల వరకు అఫీషియల్ షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. మంత్రి గారి రాకతో పోలీస్ యంత్రాంగం కూడా పటిష్టమైన బందోబస్తు చేయడం జరిగింది. బందోబస్తు చూస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అంకితం చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు, ఫలాలు ఈ పాటికే ప్రజలకు చేరువవుతున్న తరుణంలో ఈ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మనతో పాటు మాట్లాడడానికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు స్వయం ఏర్పాట్లు పర్యవేక్షించుంటారు, పరిశీలిస్తున్నారు. మనతో పాటు కలెక్టర్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంత్రి గారి షెడ్యూల్ ఏ విధంగా ఉంది? మంత్రి గారు ఎక్కడెక్కడ ఏ అఫీషియల్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు? ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు
కె తారక రామారావు గారు వస్తున్నారు మన కామారెడ్డి జిల్లాలో. మొదటి ఇక్కడ ఆర్చ్ కామారెడ్డి మున్సిపాలిటీకి హైవే ఎదురుగా ఉన్న ఈ ఆర్చ్కి ఇనాగ్రేషన్ చేసినాక టౌన్లో ఉన్న సెంట్రల్ మీడియన్స్, సెంట్రల్ లైటింగ్, ఇవి 3 చోట్ల మనకి ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. అది అయినాక తాడ్వాయిలో స్పోర్ట్స్ స్టేడియంది ఫౌండేషన్ స్టోన్ ఉంది. ఇంకా ఎల్లారెడ్డిలో మనకి వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి ఫౌండేషన్ స్టోన్ ఉంది. అదేవిధంగా టౌన్లో ఉన్న రోడ్ ఇంప్రూవ్మెంట్స్కి, సీసీ రోడ్స్కి, ఇట్లా రకరకంగా డెవలప్మెంట్ వర్క్స్కి ఈరోజు ఇనాగ్రేషన్ స్టోన్స్కి మన మంత్రివర్యులు వస్తున్నారు. అది అయినాక పబ్లిక్ మీటింగ్ ఉంది. సో అందరూ ఫీల్డ్ స్టాఫ్ అలర్ట్గా ఉన్నారు. అన్ని ఏర్పాట్లు దీంట్లో అరేంజ్మెంట్స్ చూడడం జరిగింది. ముందుగా కామారెడ్డి చేసి ఎల్లారెడ్డి వైపు ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆనరబుల్ మినిస్టర్ గారు వాపస్ క్యాంప్కి వెళ్తారు. దానికి షెడ్యూల్ ప్రకారమే పర్యటన సాగే సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం, బహిరంగ సభతో పాటు అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు పథకాలలో అఫీషియల్ మీటింగ్ కూడా ఇన్వాల్వ్ చేయడం. ఈ నేపథ్యంలో రెండోసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి కేటీఆర్ గారు రెండోసారి రావడంతో అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టింది, ఎలాంటి ఏర్పాట్లు చేయాలి? సో మనకి నిన్ననే నిజామాబాద్లో ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇప్పుడు కామారెడ్డికి ఆనరబుల్ మినిస్టర్ గారు వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. బికాజ్ మనకి డెవలప్మెంట్ వర్క్స్ మన టీయూఎఫ్ఐడిసి కింద, ఎస్డిఎఫ్ కింద, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ మన ఎగ్జిక్యూట్ చేస్తున్న వర్క్స్కి ఫౌండేషన్ స్టోన్ మన ఆనరబుల్ మినిస్టర్ గారు వేయడం చాలా సంతోషంగా ఉంది. సో ఇంకా మనకి డెవలప్మెంటల్ వర్క్స్ ఈ ఇనాగ్రేట్ ఫౌండేషన్ స్టోన్ అయినాక చాలా తొందరగానే అది ప్రోగ్రెస్ చేయించి కంప్లీట్ చేసే ఉద్దేశంతో అందరు అధికారులు పనిచేస్తున్నారు. మన టీం అందరూ R&B డిపార్ట్మెంట్, తర్వాత పంచాయత్ రాజ్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ 3 కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు ఏర్పాట్లు చేసుకున్నారు. దానికి మంత్రి కేటీఆర్ రాకతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. మంత్రి కేటీఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండోసారి పర్యటిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో మంత్రి కేటీఆర్ రావడంతో కార్యకర్తల నూతన ఉత్సాహం నెలకొంది. అదేవిధంగా ఆ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఫలాలు ఈపాటికే ప్రజలకు చేరువయ్యాయి. ఆ ప్రజలకు చేరువైనటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించే విధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగనుంది. అదేవిధంగా బహిరంగ సభను కూడా మంత్రి గారు అడ్రస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపేందుకు సభావేదిక తోడ్పడుతుంది. అదేవిధంగా ప్రతిపక్షాలకు ధీటైన సవాలు అభివృద్ధి రూపంలో మంత్రి కేటీఆర్ జవాబు ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రాకతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. మంత్రి షెడ్యూల్ ప్రకారం కామారెడ్డి జిల్లాకు చేరుకుంటున్నారు. ఆ తదనంతరం అభివృద్ధి సంక్షేమ పథకాలను ఫలాలను ఈపాటికి ప్రజలకు చేరువవుతుంది. కామారెడ్డి జిల్లా అదేవిధంగా కామారెడ్డి రూరల్ అదేవిధంగా బాన్స్వాడ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గణనీయమైన ప్రగతిని సాధించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కు పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం అద్భుతంగా పురోగమిస్తుంది. 24 గంటల కరెంట్, పంటలకు సరిపడే సాగునీరు, విత్తనాలు, ఎరువులు, రైతు బంధు, రైతు బీమాతో అన్నదాతలకు అండగా నేనున్నానంటూ భరోసానిస్తోంది సర్కార్. కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో అద్భుత ప్రగతిని సాధించింది. దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ నిలిచింది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు అనుకూల విధానాలతో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సువర్ణాధ్యాయం నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా వర్ధిల్లుతున్నది. స్వరాష్ట్రంలో రైతుల కడగండ్లు తీరాయి. ఒకనాటి బంజరు భూములు నేడు పచ్చని పంటలతో కలకలలాడుతున్నాయి. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలు వ్యవసాయ రంగం రూపురేఖలను మార్చేశాయి. స్వరాష్ట్రంలో సాగు విస్తీర్ణం, పంటల ఉత్పత్తులు భారీగా పెరిగాయి. ఉమ్మడి పాలనలో జరిగిన వివక్ష, తెలంగాణ రైతుల ఇబ్బందులపై లోతైన అవగాహన ఉన్న సీఎం కేసీఆర్ పాలనా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వ్యవసాయ రంగం పునరుజ్జీవం కోసం చర్యలు చేపట్టారు. వ్యవసాయ రంగం రూపురేఖలు మార్చేందుకు సాగునీటి సమస్యను పరిష్కరించడమే ఏకైక మార్గమని గుర్తించి తెలంగాణకు కేటాయించిన గోదావరి, కృష్ణా జలాలను పూర్తిగా వినియోగించుకునేందుకు నడుం బిగించారు. అసంపూర్తిగా మిగిలిపోయిన ఎస్ఆర్ఎస్పీ, వరద కాల్వ లాంటి ప్రాజెక్టులతో పాటు కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. తాజాగా పాలమూరు, రంగారెడ్డికి కూడా పర్యావరణ అనుమతులొచ్చాయి.
గత 9 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం 1.59 లక్షల కోట్లు ప్రభుత్వం వ్యయం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు కాలంలో నిర్మించింది. మిషన్ కాకతీయ కింద 5,249 కోట్లతో కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించింది. అటు రైతులకు వ్యవసాయ శాఖ సేవలను చేరువ చేసేందుకు ప్రతి 5,000 ఎకరాలకు ఒక ఏఈఓను నియమించింది. సీజన్ కు ముందే రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నది. దేశానికి అవసరమయ్యే పత్తి విత్తనాల్లో 50% తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయి. పంటలకు గిట్టుబాటు ధర కోసం ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. క్రాప్ బుకింగ్ అవలంబిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ధాన్యం సేకరణ కోసం రాష్ట్రంలోని గోడౌన్ల సామర్థ్యం 2014-2015లో 39.01 లక్షల టన్నులు ఉంటే ప్రస్తుతం 73.82 లక్షల టన్నులకు పెరిగింది. 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను రిజర్వేషన్ల ద్వారా భర్తీ చేస్తున్నది. సీజన్ కు ముందే ఏ పంటలు వేయాలో రైతులకు సూచించడానికి మార్కెట్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ను ఏర్పాటు చేసింది. మరోవైపు సూక్ష్మ సేద్యం ద్వారా 2,188.14 కోట్ల సబ్సిడీతో 3.10 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. 291.66 కోట్ల సబ్సిడీతో 1,324 ఎకరాల్లో 1,190 రైతుల పాలీహౌస్లను అభివృద్ధి చేసింది. పంట నష్టపరిహారం కింద 1,490.15 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెల్లించింది. ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంలో భాగంగా ఆయిల్ ఫామ్ విస్తీర్ణం పెంపునకు కృషి చేస్తున్నది. 2022-23లోనే 82,372 ఎకరాల్లో నూతనంగా ఆయిల్ ఫామ్ సాగు చేశారు. ఆర్థిక ఆరోగ్య నివేదికలో తెలంగాణ అదరగొట్టింది. దేశవ్యాప్తంగా టాప్ 3లో నిలిచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అడ్డగోలుగా వాదిస్తున్న ప్రతిపక్షాల గూబా గుయ్యమనేలా సమాధానమిచ్చింది. డాయిష్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించిన నివేదికలో 3వ స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఆర్థిక రంగంలో తెలంగాణ టాప్ లేపింది. తెలంగాణ ఆర్థిక స్థితిపై విమర్శలు చేస్తూ రాష్ట్రంపై విషం చిమ్మే వారికి సమాధానంగా ఆర్థిక ఆరోగ్య నివేదికలో టాప్ 3లో నిలిచి రాష్ట్రం సత్తా చాటింది. డాయిష్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్ దాస్ రూపొందించిన నివేదికలో ఈ విషయం బహిర్గతమైంది. ఈ నివేదిక ప్రకారం తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ నివేదికను రూపొందించారు. 17 రాష్ట్రాలున్న ఈ జాబితాలో మహారాష్ట్ర ప్రథమ స్థానం దక్కించుకోగా ఛత్తీస్గఢ్ ద్వితీయ స్థానంలో నిలిచింది. మరోవైపు పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళ కింది వరుసలో నిలిచాయి. ఆర్థిక ఆరోగ్య నివేదికలో గుజరాత్ 2 స్థానాలు దిగజారింది. 2023 ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం మొదటి 3 స్థానాల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అదే సమయంలో పశ్చిమ బెంగాల్, పంజాబ్, బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ చివరి వరుసలో నిలిచాయి. క్రితం ఏడాదితో పోలిస్తే గుజరాత్ 2 స్థానాలు దిగజారి 7వ స్థానానికి చేరుకుంది. అదే సమయంలో ఏపీ 3 స్థానాలు కోల్పోయి 11వ స్థానానికి పడిపోయింది. మరోవైపు 2004 నుంచి 2016 వరకు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ట్రాలు క్రమం తప్పకుండా టాప్ లో నిలిచాయి. ఇక 17 రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను అనుసరించి డాయిష్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ జాబితాను వెలువరించింది. ప్రధానంగా 4 ఆర్థిక అంశాలను ఈ నివేదిక తయారీలో పరిగణలోకి తీసుకుంది. ద్రవ్యలోటు, సొంత పన్నుల ఆదాయం, రాష్ట్ర అప్పుల స్థాయి, ఆదాయ రసీదులకు వడ్డీ చెల్లింపుల ఆధారంగా నివేదికను తయారు చేసినట్లు డాయిష్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలతో దాని ఊపిరి ఆగిపోతుంది. 9 ఏళ్లుగా నియంత పాలనతో ప్రజలను హింసించిన మోదీ సర్కార్ ఇప్పుడు కీలకమైన న్యాయ వ్యవస్థను, ఎన్నికల వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. సమాచార హక్కు చట్టం స్వేచ్ఛకు కత్తెర వేస్తుంది. దేశంపై గుత్తాధిపత్యం చెలాయించేలా 2024లో అడ్డదారిలో గెలిచేందుకు ఎత్తులేస్తోంది. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు ప్రజాస్వామ్యంలో భారతదేశం రోల్ మోడల్ గా ఉండేది. స్వేచ్ఛ, సమానత్వంతో కూడిన రాజ్యాంగం దేశ ప్రజలకు అండగా ఉండేది. కానీ గత 9 ఏళ్లుగా దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితి దినదిన గండంగా మారింది. కేంద్రంలోని బీజేపీ పాలనతో ప్రజాస్వామ్యం పాతరేయబడింది. ప్రజాస్వామ్యం అనే మాట వినిపించకుండా ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యాన్ని చూసి ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఒకప్పుడు ఆదర్శంగా నిలిచిన భారత్ పరిస్థితి ఇలా అయిందేంటంటూ కంగారు పడుతున్నాయి. దీనంతటికీ ప్రధాని మోడీ పాలనే కారణం. 9 ఏళ్లుగా తన నియంతృత్వ పాలనతో దేశ ప్రజలను పీల్చి పిప్పి చేసిన ప్రధాని ఇప్పుడు కీలక సంస్థలను, వ్యవస్థలను నాశనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. 2014 నుంచి సుప్రీంకోర్టుపై కేంద్ర ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. కొలీజియంతో మొదలైన వివాదం మరింత పెరిగింది. న్యాయమూర్తుల నియామక విషయంలో తాము కొలీజియాన్ని ఫాలో అవుతామని సుప్రీంకోర్టు చెబుతుంటే కేంద్రం మాత్రం జాతీయ న్యాయ నియామకాల కమిషన్ను తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. చివరకు సుప్రీంకోర్టు ఆ కమిషన్ను కొట్టేసి కొలీజియాన్ని కంటిన్యూ చేస్తుంది. తాజాగా ఎన్నికల వ్యవస్థను స్వతంత్రంగా ఉండేలా, ఎలాంటి శక్తులకు లోబడి పనిచేయకుండా ఉండేలా సుప్రీంకోర్టు సూచనలు చేసింది. కానీ కుతంత్రాల కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ పై మరింత పెత్తనం చెలాయించేలా కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి బిల్లును సభలో ప్రవేశపెట్టి మందబలంతో పాస్ చేసుకుంది. ప్రధాని, లోక్సభ విపక్ష నేత సిజేఐతో కూడిన 3 సభ్యుల కమిటీ సిఫారసుల మేరకు ఏసీసీ ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని రాష్ట్రపతి చేపట్టాలంటూ ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా అధికారమున్న వారి ఎదుట కూడా ధైర్యంగా నిలబడే వారినే ఎన్నికల కమిషనర్ గా ఉండాలని, అప్పుడే ఈసీ స్వతంత్రంగా పనిచేస్తుందని సుప్రీంకోర్టు భావించింది. అయితే ఆ తీర్పుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. నియామకాల కమిటీలో సీజేఐకు పాత్ర లేకుండా కట్ చేసింది. ఆ స్థానంలో కేబినెట్ మంత్రికి, అది కూడా ప్రధాని ఎంపిక చేసే మంత్రికి చోటు కల్పించేలా బిల్లును రూపొందించారు. ఎన్నికల కమిషన్ కు స్వతంత్రత, నిష్పాక్షికత ఉండాలని, అందుకే సీజేఐకి కూడా చోటు కల్పించాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు నిస్పష్టంగా తీర్పు ఇచ్చినప్పటికీ కేంద్రం మాత్రం కుయుక్తుల బిల్లును తీసుకొచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లుతో కేంద్రం చేతిలో ఎన్నికల కమిషన్ తోలుబొమ్మలా మారనుంది. నిష్పక్షపాత కమిటీకి సుప్రీంకోర్టు మార్గదర్శకాలిస్తే కేంద్రం పక్షపాతంతో బిల్లును ప్రవేశపెట్టింది. ఇది అత్యంత ప్రమాదకరమైన నిర్ణయమని, ఎన్నికల పారదర్శకతపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధాని మోడీ నియంతృత్వానికి ఇదో ఉదాహరణ అంటూ అభివర్ణిస్తున్నారు. కేంద్రం బిల్లు ప్రకారం ప్రతిపాదిత ప్యానెల్లో 2 బీజేపీ సభ్యులు, 1 కాంగ్రెస్ సభ్యుడు ఉండనున్నారు. ఇక్కడ కూడా అధికార పార్టీదే పై చేయి కానుంది. అంతేకాదు, ఈ కమిటీ నియమించే ఎన్నికల కమిషనర్లు అధికార పార్టీకి విధేయులుగా మారుతారని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లును సుప్రీంకోర్టు కొట్టేసే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లును పార్లమెంట్ ఆమోదించినా సుప్రీంకోర్టు తిరస్కరిస్తోందని అంటున్నారు. కాగా ఎన్నికల కమిషన్ లో పారదర్శకత కోసం 2012లోనే ప్రధాని మోడీ గురువు, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. ప్రధాని, సీజేఐ, కేంద్ర న్యాయమంత్రి ఉభయ సభల్లో విపక్ష నేతలతో కూడిన కొలీజియం ద్వారా ఎన్నికల కమిషనర్లను ఎన్నుకోవాలని లేఖలో అద్వానీ సూచించారు. సిఈసి, ఏసీల నియామకంలో పారదర్శకత లేదని, ప్రతిపక్ష ధోరణి కనిపిస్తుందన్న భావనను తొలగించడానికి ఈ ప్రక్రియను అనుసరించాలని అద్వానీ అభిప్రాయపడ్డారు. కానీ ప్రస్తుత ప్రధాని మోడీ మాత్రం గురువు అద్వానీ ఆకాంక్షలకు విరుద్ధంగా, ఆయన ఆశయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
అటు న్యాయ వ్యవస్థలో మరోసారి జోక్యం చేసుకుంటోంది కేంద్రం. నేర సంబంధిత న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చేస్తోంది. ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ చట్టాలను నిర్వీర్యం చేస్తూ వాటి ప్లేస్ లో 3 కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. భారత న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లు 2023లను పార్లమెంటరీ ప్యానెల్ పరిశీలనకు పంపుతోంది. బ్రిటిష్ కాలం నాటి చట్టాల పేరుతో పాత చట్టాలను తొలగిస్తూ కొత్త చట్టాలను తీసుకొస్తుంది. అయితే ఈ చట్టాల తొలగింపుపై న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా తీసుకొచ్చే చట్టాలు ఎంత బలంగా ఉంటాయో తెలియదని, అక్రమార్కులకు వరంగా మారితే దేశం ప్రమాదంలోకి వెళ్తుందని హెచ్చరిస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన డేటా బిల్లుపై కూడా తీవ్ర విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకునే హక్కు వ్యక్తులకు ఉంటుందని ఈ బిల్లు గుర్తిస్తోంది. అదే సమయంలో చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం ఆ సమాచారాన్ని వినియోగించే అవసరాన్ని కూడా గుర్తిస్తుందని బిల్లు పేర్కొంటుంది. ఇది పైకి చూడడానికి బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి తీసుకోవడానికి ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పిస్తుందని, వ్యక్తిగత గోప్యతకు ఇది భంగకరమని విమర్శకులు అంటున్నారు. బిల్లులోని సెక్షన్ 36 ప్రకారం అవసరమైన సమాచారాన్ని తమకు అందించమని ప్రభుత్వం ఏవైనా సంస్థలను గాని వ్యక్తులను గాని అడగవచ్చు. సెక్షన్ 4 క్లాస్ 2తో పాటు సెక్షన్ 36 ద్వారా ప్రజల సమాచారం ఎటువంటి అవరోధాలు లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అందుబాటులో ఉంటుందని విమర్శకులు వాదిస్తున్నారు. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు అంటే ఈ బిల్లు వ్యక్తిగత గోప్యతను పూర్తిగా హరించి వేస్తుందని అంటున్నారు. అంతేకాకుండా సమాచార హక్కు చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసే విధంగా ఈ బిల్లు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను బీజేపీ చేస్తుందని, అందులో భాగంగానే ఈ బిల్లును తీసుకొచ్చారని అనుమానిస్తున్నారు. సమాచార కమిషనర్లను నియమించకపోవడం, ఖాళీలను భర్తీ చేయకపోవడం, ప్రభుత్వమే స్వయంగా ఈ చట్టాన్ని ఖాతరు చేయకపోవడం పెరిగిపోయిందని చెబుతున్నారు. ఇప్పుడు ప్రస్తుత బిల్లు ద్వారా ఏకంగా చట్టాన్నే బలహీనపరిచే పనికి దిగిందని అంటున్నారు. ముఖ్యంగా బిల్లులోని 44 క్లాస్ 3 నిబంధన ప్రభుత్వ అధికారులు సమాచారం ఇవ్వకుండా మినహాయింపును కోరే అవకాశాలను మరింత పెంచుతుంది. దరఖాస్తుదారు కోరుకున్న సమాచారం వ్యక్తిగతమైనది అన్న కారణంతో సహా చట్టం దరఖాస్తులను తిరస్కరించే అధికారాన్ని ఈ బిల్లు ప్రభుత్వ అధికారులకు ఇస్తోంది. ప్రస్తుతం సహా చట్టం వ్యక్తిగత గోప్యతకు, సమాచారాన్ని తెలుసుకునే హక్కుకు మధ్య సమన్వయాన్ని పాటిస్తోంది. కానీ ఈ బిల్లు ద్వారా సమాచార గోప్యత మరింత పెరుగుతుందన్నది సహా చట్టం కార్యకర్తలు వాదిస్తున్నారు. ఇటు డేటా బిల్లు పత్రికా స్వేచ్ఛపై, విలేకరుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. జర్నలిస్టులు తాము ఏ మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించామన్నది కొన్ని సందర్భాల్లో బహిరంగపరచరు. కానీ ఈ బిల్లులోని సెక్షన్ 36 ప్రకారం ప్రభుత్వానికి పాత్రికేయుల నుంచి సదరు వ్యక్తుల, సంస్థల వివరాలు అడిగే అధికారం లభిస్తుంది. అంతేకాకుండా ప్రజల కోసం ప్రభుత్వ సంస్థల తాలూకు సమాచారాన్ని విలేకరులు అడిగితే దాన్ని నిరాకరించే అధికారం కూడా ప్రభుత్వానికి లభిస్తుంది. డిజిటల్ వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు 2023ను అమలుపరచడానికి ఏర్పాటయ్యే సమాచార పరిరక్షణ బోర్డు కేంద్రం చేతిలో కీలుబొమ్మగా ఉంటుంది. బిల్లులోని 19 క్లాస్ 2 సెక్షన్ ప్రకారం బోర్డులోని సభ్యులందరినీ కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. కాబట్టి అది మరో కేంద్ర ప్రభుత్వ సంస్థగానే పనిచేసే అవకాశం ఉంది. పౌర సమాజం మీద మరింత అదుపు తెచ్చుకోవడానికి, మరిన్ని అధికారాల్ని సొంతం చేసుకోవడానికి, తనను ప్రశ్నించే అవకాశాల్ని తగ్గించడానికే ఈ బిల్లును కేంద్రం రూపొందించిందని న్యాయ, పాత్రికేయ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆప్ సీఎం కేజ్రీవాల్ ఆ పార్టీ మీద అక్కసుతో ఢిల్లీ తమ నుంచి చేజారకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీలో పాలనపై కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ప్రజల చేత గెలిచిన ప్రభుత్వానికి ఢిల్లీలో అన్ని హక్కులు ఉంటాయని చెప్పింది. అయితే కేంద్రం మాత్రం తమ నుంచి ఢిల్లీ వేరు కావద్దనే లక్ష్యంతో సర్వీసుల బిల్లును తెచ్చి పార్లమెంట్లో ఆమోదింప చేసుకుంది. సమర్థవంతమైన అవినీతి రహిత పాలన అందించేందుకే ఢిల్లీ సర్వీసు బిల్లు తెచ్చినట్లు కేంద్రం చెబుతూ ఉన్నా దీని వెనుక కేజ్రీవాల్ ఆప్ను తొక్కేయాలనే కుట్ర బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. దేశ రాజధానిలోని పరిపాలనా సేవలపై నియంత్రణ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉండాలనేది కేంద్రం ప్రతిపాదన. ఢిల్లీలో గ్రూప్ ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకు గాను నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది.
ఢిల్లీలోని పరిపాలనా సేవలపై నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్ కి అప్పగించేలా కేంద్రం మేలో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అయితే కేంద్రం నిర్ణయాన్ని ఢిల్లీలోని ఆ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణ అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని మే 11న న్యాయస్థానం తీర్పు ఇవ్వగా అదే నెల 19న కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ ఆర్డినెన్స్ ను బిల్లు రూపంలో తీసుకొచ్చి పాస్ చేసుకుంది. ఢిల్లీని మరింత అభివృద్ధి చేయాలని, ప్రజలకు మెరుగైన పాలన అందించాలని కేజ్రీవాల్ తప్పిస్తుంటే కేంద్రం మాత్రం తన పెత్తనం కోసం దిగజారుతుంది అనడానికి ఈ ఢిల్లీ బిల్లే ప్రత్యేక ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం అనేక అంశాల్లో నియంతృత్వంగా వ్యవహరిస్తూ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుంది. హక్కులను కాలరాస్తూ తమ పెత్తనమే సాగాలనే రీతిలో ప్రధాని మోడీ వ్యవహరిస్తూ ఉండడంపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. రాజకీయ కుట్రలో ప్రజలను ఎందుకు బలిపశువులను చేస్తున్నారంటూ నిలదీస్తున్నాయి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ ముక్త కంఠంతో కోరుతున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.